జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో స్థానిక కార్యకర్తలతో భేటీ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైడ్రా కూల్చుతున్న అక్రమ కట్టడాలపై స్పందించారు. హైకోర్టు తీర్పును పెడచెవిన పెట్టి సెలవు రోజుల్లో పేదల ఇళ్లను కూల్చుతున్నారని ఆరోపించారు. సిద్దిపేటలో పర్యటించారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్కడ కొత్తగా ప్రారంభించిన పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించారు. బీఆర్ఎస్ ప్రయత్నంతోనే సిద్దిపేటకు పామాయిల్ ఫ్యాక్టరీ వచ్చిందని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మరిన్ని ఆధారాలను అసెంబ్లీ సెక్రటరీకి సమర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పేదల ఇళ్లను రేవంత్ రెడ్డి కేవలం ఆదివారం మాత్రమే ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో హైకోర్టు సెలవు దినాల్లో కూల్చివేతలు చేపట్టవద్దని స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. అయినప్పటికీ గాజుల రామారంలో కోర్టు సెలవు రోజు చూసుకుని మరీ పేదల ఇళ్లను కూల్చివేశారని విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలతో తెలంగాణ భవన్లో కీలక సమావేశమయ్యారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన ఇల్లు కూలగొట్టమని కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్లే అని అన్నారు. తెలుసుకుంటే వాళ్ళని కూర్చోబెడతారు, ఎవరు వద్దనుకుంటే వాళ్ళు దిగాల్సిందే, తప్పకుండా మీకు సేవ చేయాల్సిందే, అలా రెండో అనుమానం లేదు. నాది ఇది అధికారం అని కూడా అనంత పిచ్చోడు లేడు. ప్రజాస్వామ్యంలో ప్రజలే మా తలరాత రాష్ట్రాలు 2 సార్లు ఇచ్చింది మీరే, ఒకసారి పక్క కూర్చోమని చెప్పింది మీరే, మళ్ళీ 3 ఏళ్ల తర్వాత కేసీఆర్ ని తెచ్చేది కూడా మీరే, అది కూడా నాకు తెలుసు. జీఎస్టీ తెచ్చి 8 ఏళ్లు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు కేటీఆర్. ఇప్పుడు జీఎస్టీ సంస్కరణలు తెచ్చి ప్రజలు పండగ చేసుకోవాలంటే ఎలా అని అడిగారు. 10 ఏళ్లు ప్రజల నుంచి వసూలు చేసిందంతా ఇచ్చేయాలన్నారు కేటీఆర్. సిద్దిపేటకు పామాయిల్ ఫ్యాక్టరీ రావడానికి కష్టపడింది, చెమట చిందించింది బీఆర్ఎస్ పార్టీయే అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించారు హరీష్ రావు. పామాయిల్ ఉత్పత్తికి సేకరించిన పంటను పరిశీలించారు. ఒకనాడు కరువు ప్రాంతం ఇవాళ పామాయిల్ సాగుబడికి అనుకూలంగా మారిందని చెప్పారు హరీష్ రావు. 2018లో పండదని చెప్పిపోయిండు, 2021లో వస్తే పండుతుంది సార్, సూపర్ పండుతుంది అన్నాడు. ఎందుకు ఆ మార్పు ఏంది? ఆ మార్పు కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ కలల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పామ్ పంట వండుతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేటీఆర్ కార్ల గురించి బండి చేసిన ఆరోపణలను ఖండించారు. కార్ల గురించి బండి సంజయ్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సెకండ్ హ్యాండ్ కార్లు ఎవరైనా కొంటారా అని ప్రశ్నించారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి కనిపెట్టింది ఇదేనా అని ప్రశ్నించారు. బండి సంజయ్ వాస్కోడిగామానా లేక కొలంబసా అని ఫైర్ అయ్యారు జగదీష్ రెడ్డి. బండి సంజయ్ తిరిగే కార్లు ఏ షోరూమ్ లో కొన్నారో కేటీఆర్ కూడా అక్కడే కొన్నారని చెప్పారు. ఏమంటున్నా, బండి సంజయ్ తిరిగే కార్లు ఏ షోరూమ్ లో కొంటారో మేము కూడా అదే షోరూమ్ లో కొంటున్నాం. సెకండ్ కూడా కొంటాం. ఇప్పుడు నువ్వు అమ్మితే నేను కొననా? ఇప్పుడు నా కారు కూడా తీసేస్తున్నాను, నేను అమ్ముతున్నాను, నువ్వు కొనవా? సింపుల్, దానికి ఏముంది? ఒక కారు ఎవరు కొనుక్కోవడం కూడా అమ్ముకోవడం అనేది సహజమైన విషయం. దానికి పెద్ద ఇదా? ఈ బండి సంజయ్ హోంమంత్రి కూడా పెద్ద కనిపెట్టింది ఇదా? వాస్కోడిగామా లేక కొలంబస్ లెక్క. అసెంబ్లీ సెక్రటరీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అదనంగా మరిన్ని ఆధారాలను అసెంబ్లీ సెక్రటరీకి సమర్పించారు. అసెంబ్లీ సెక్రటరీని కలిసిన వారిలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.